కోసం పెడుతున్నాడు సంవత్సరం గారు ప్రతి సంవత్సరం డబ్బులు బాగా ఎక్కువ ఉండి పెడుతున్నారా? మిమ్మల్ని బలపరచాలని ఈ జనవరి మాసంలో మనం అందరం కూడా నా సంఘము ఈ ప్రాంతము అంతా కూడా దీవించబడాలి అని ఒక్కొక్కరు సెకండ్ ఇచ్చుకుని ఈ 2026లో నువ్వు దీవించబడదు కదా అనుకోండి. అందరూ ఒక్కొక్కరు అయ్యా ఈ 2026లో నువ్వు దీవించబడదువుగాక, నువ్వు దీవించబడదువుగాక, ఈ 2026 అంతా కూడా దీవించబడదువుగాక. ఎందుకంటే మనమందరం కూడా దేవుని పిల్లలం గనక దేవుని దీవెన మనకి మీదకి రావాలి. ఏం రావాలి? దేవుని దీవెన. 2025లో మూసివేసిన తలుపులు 2026లో తెరవబడి మన కుటుంబాలు, మనము, మన పిల్లలు అందరూ కూడా జీవము కలిగిన దేవుని బిడ్డలుగా ఉన్నాము గనక బహుగా దీవించాలి, ఫలించాలి. కరెక్టేనా? అందరూ కూడా కొద్ది నిమిషాలు, నాకు అధ్యక్షుల వారి సమయం చెప్పలేదు కానీ కొద్ది నిమిషాలు నా మీద సీటు ఎలా పడిందంటే, నేను దావీదులాగా గొర్రెల దగ్గర ఉన్నా. యెహోవా ఆత్మ సంసోను గారి మీదకి వచ్చి నన్ను నిలబెట్టింది. న్యాయానికి వేరే స్పీకర్ గారు పాపం ఆయన అనుకోని ఇబ్బందుల వలన నా మీద ఏబడింది, మీ మీద కూడా దీవెన పడబోతుంది. హల్లెలూయా. యెహోవా కోసం ఎదురు చూద్దాం. ఈ 4 దినాలు నిరీక్షణ ప్రార్థనా మందిరం వారు నిర్మించుతుంది. ఎందుకంటే ప్రతి జనవరి మాసంలోనే పెడుతున్నాడు. జనవరి నుండి డిసెంబర్ దాకా నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి అని. దేంట్లో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు కానీ మీకోసం విరజిమ్ముతున్నాడు. అందరు కూడా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఏం పొందాలి? నూతన బలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, అపవిత్రమైన పెదవులు కలిగిన నన్ను నీ పక్షాన నిలబెట్టుకుని పరిశుద్ధ అగ్నితో నా పెదవులను కాల్చి నీ బిడ్డలతో వినగలిగిన చెవుని, గ్రహింపు కలిగిన హృదయాన్ని దయచేసి దురాత్మ శక్తులు యేసునామములో లయపరిచి కొంతసేపు అయినా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూడాలి? ఈ 4 దినాలు ఎవరి కోసం ఎదురు చూడాలి? మనం కొద్దిగా పలికితే నాకు కూడా కొద్దిగా సంతోషంగా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ఈ 2026లో ఒక బలమైన దీవెన నీ ఇంటి మీదకి రావాలి అంటే ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? అందరి మీద కాదు సుమా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది నిరీక్షణ ప్రార్థనా మందిరంలో ఒక మెంబర్గా, ఒక సభ్యురాలుగా నీవు చేస్తే నీకు దీవెన. హల్లెలూయా. ఎక్కడంటే అక్కడ ఉండేవాళ్ళ మీదకి రాదు. యెహోవా బిడ్డలు, యెహోవా కోసం ఎదురు చూస్తూ వారికి, ఈ పంగంలో ఉన్న వారికే దీవెన వచ్చిందా? ఇంటికాడ ఉన్న వాళ్ళకి దీవెన వచ్చిందా? యంత్రము ద్వారా ఇంట్లో ఉన్న వారికి కూడా దీవెన వచ్చింది. వారికి ఏముండాలి? వినే చెవులు ఉండాలి, గ్రహింపేది వారి హృదయంలో ఉండాలి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగా విందాం. ఉందా అసలు కీర్తన గ్రంథం? అమ్మా 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచాలి. 2025లో నీ ఆలోచన కలిగి ఉన్నావో
ఈ 2026లో ఈ జనవరి మాసంలో ఈ నిరీక్షణ సంబరాలలో ఏం చేయాలి? నీ ఆలోచనలన్నీ సఫలపరచాలి, నీ కోరికలు సిద్ధింపపరచాలి. ప్రతి మనిషికి కోరిక ఉంటుందా ఉండదా? కోరిక లేని వాళ్ళు ఎవరో చేయగలుగుతుంది. నాకు ఏ కోరిక లేదన్నాడు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ఎవరైనా సరే నాకు ఏ కోరిక లేదండి అని ఎవరు చెయ్యొస్తుంది. మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నేను ఇప్పుడే స్మార్ట్లోనే. నాకే కోరిక లేదు, సేవకులు అయినా సరే నాకు ఏ కోరిక లేదనే వారు భూమి మీద లేరు. హల్లెలూయా. ఉన్నారా? ప్రతి మానవుడికి కోరిక. ఇప్పుడు సంవత్సరం గారికి ఏముంటుంది కోరిక? ఈ నూతన సంవత్సరంలో కొన్ని కుటుంబాలైనా నాకు అప్పగించాలని ఆశ. అవునా కాదా? యవన బిడ్డలు